అంటేనే రాజకీయ పార్టీలు అభ్యర్థులకు పరీక్షలు లాంటివి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచేందుకు ఎంతగానో శ్రమిస్తారు. అయితే ఎన్నికల్లో సీరియస్గా పోటీ చేసే వారి గురించి మనం చెప్పుకున్నది నిజమే. కానీ కొందరు మాత్రం పెద్దగా సీరియస్గా పట్టించుకోకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ గెలిచేందుకు సీరియస్గా ప్రయత్నించడం లేదా? ఎన్నికల్లో గెలవాలని పోటీ చేసే అభ్యర్థుల కంటే ఏదో పోటీ చేశామా లేదా అన్నట్లుగా బరిలో నిలుస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారా? తాజాగా ఈసీ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీలు నేతలకు అగ్ని పరీక్ష లాంటివి. ఎందుకంటే రాజకీయాల్లో రాణించాలంటే పార్టీలైనా నేతలైనా ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అందుకే ఏ రాజకీయ నేత అయినా ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయితే కొందరు మాత్రం తాము దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పోటీ చేస్తున్నాం, ఇన్నేళ్ల నుంచి పోటీ చేస్తున్నాం, అన్నేళ్ల నుంచి పోటీ చేస్తున్నామని చెప్పడం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా ఎలాంటి సీరియస్నెస్ లేకుండానే పోటీ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ వారు గెలిచేందుకు ఏమాత్రం కష్టపడడం లేదు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే నేతలలో చాలా మందికి వారు గెలవాలనే లక్ష్యంతో సీరియస్గా పోటీ చేయడం లేదు. కేవలం ఆయా నియోజకవర్గాల్లో ఫేమస్ అయ్యామా లేదా అనే దానికోసమే పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసేవారిలో దాదాపు 70-80% మంది సీరియస్ కాకుండా నిమిత్తమాత్రంగానే ఎన్నికల బరిలో అభ్యర్థులుగా దిగుతున్నారు. అయితే ఇలాంటి వారు పోటీ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసేవారిలో కొంతమంది మాత్రమే సీరియస్గా పోటీ చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 70-80% మంది చిన్నా చితకా పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. అలాంటి వారిలో చాలా మందికి ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల ఉండడం లేదు. దీంతో అలాంటి వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కడం లేదు. కేవలం ఏదో పోటీ చేశామా, ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేశామో చెప్పుకునేందుకే తాపత్రయపడుతున్నారు తప్ప వారికి రాజకీయాల్లో గెలవాలన్న తపన, గెలిచే సత్తా లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య నానాటికి పెరుగుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇలా పోటీ చేస్తున్న వారిలో సీరియస్గా ఉన్నవారు 20% మంది అభ్యర్థులేనని వెల్లడించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఇలా పోటీ చేసిన వారిలో దాదాపు 70-80% మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతున్నారని ఎన్నికల సంఘం వివరించింది. ఇలా దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 71,000 మందికి పైగా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్లు కోల్పోయినట్లు ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడైంది. అయితే జాతీయ పార్టీల విషయంలో ఈ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టు తెలిపింది. అంటే దీన్ని బట్టి ఎక్కువ డిపాజిట్ కోల్పోయిన వారిలో ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వతంత్రులే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల నుంచి స్వతంత్రుల వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు తక్కువలో తక్కువ ప్రధాన పార్టీలు, చిన్నా చితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను లెక్కలోకి తీసుకుంటే కనీసం 10 మంది వరకు ఉంటారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో 241 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా ఇంతమంది పోటీ చేస్తే ఎన్నికల సంఘంపై భారం పడుతుంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ముందుగానే కొంత రుసుమును వసూలు చేస్తుంది ఎన్నికల సంఘం. దీన్నే డిపాజిట్ అని అంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నాకు ప్రజల్లో మద్దతు ఉంది కాబట్టి పోటీ చేస్తున్నాను, లేకపోతే ఈ డిపాజిట్ను ఉపసంహరించుకోవచ్చు అని అఫిడవిట్లో పేర్కొంటారు. ఇలా ఎన్నికల్లో నిలబడిన ప్రతి అభ్యర్థి తాను పోటీ చేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 6వ వంతు ఓట్లను సాధిస్తే డిపాజిట్ తిరిగి లభిస్తుంది. దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 91,000 పైగా అభ్యర్థులు పోటీ చేయగా వారిలో 71,000 మందికి పైగా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినట్లు ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడైంది. అంటే ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 78% అభ్యర్థులకు ప్రజలు మద్దతు లభించడం లేదు, లేదా వారికి సీరియస్నెస్ లేదు. 1951-52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.
అయితే జాతీయ పార్టీల విషయంలో ఈ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ చెల్లించే విషయంలో రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ప్రత్యేకంగా డిపాజిట్ల సొమ్మును నిర్ణయిస్తారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో డిపాజిట్ కింద జనరల్ అభ్యర్థులకు 500, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు ఉండేది. ప్రస్తుతం అది జనరల్ అభ్యర్థులకు 25,000, ఎస్సీ, ఎస్టీలకు 12,500 వరకు పెరిగింది. ఇక్కడ చిత్రం ఏంటంటే డిపాజిట్ కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ఈసీ నివేదికలో తేలింది. ఏదైనా నియోజకవర్గంలో చెల్లుబాటైన ఓట్లలో 6వ వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి తిరిగి ఇవ్వరు. దీన్నే డిపాజిట్ కోల్పోవడం లేక డిపాజిట్ గల్లంతైంది అంటారు. అంటే 25,000 లేదా 10,000 లేదా మరేదైనా డిపాజిట్ చేసిన అభ్యర్థికి ఈసీ తిరిగి చెల్లించదు. 1991 నుండి 92లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 86% మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో 91% మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 12,688 మందికి కనీసం ఓట్లు కూడా రాలేదు. ఇక 2009 ఎన్నికల్లో 85%, 2014లో 84% మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 86% మంది వివిధ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసే వారిలో మెజారిటీ అభ్యర్థులకు విజయం సాధించడంపై పెద్దగా సీరియస్నెస్ లేదనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కేవలం 20% మంది అభ్యర్థులు మాత్రమే సీరియస్గా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తుండగా దాదాపుగా 70 నుంచి 80% మంది అభ్యర్థులు నిమిత్త మాత్రంగా పోటీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించడంతో ఇప్పుడు ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.